సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మండుతున్న వాహనాలు, భారీ ఆయుధాలతో నగర రహదారుల్లో సంచరిస్తున్న కార్టెల్ సభ్యులు కనిపిస్తూ ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతున్నారు. మెక్సికో ప్రభుత్వం మాత్రం శక్తివంతమైన డ్రగ్ కార్టెళ్లపై పోరాటాన్ని మరింత కఠినతరం చేసింది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నగరం ఫ్యూటో వలర్తాలో మెక్సికన్ నేవీ అధికారులు బలగాలను మోహరించారు. నగర వీధుల్లో సైనిక గస్తీ, ఆయుధ వాహనాలను, నేవీ దళాల ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల సైన్యం, కార్టెల్ గుంపుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అధికారుల యొక్క ప్రధాన లక్ష్యం ప్రాంతాల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించడం, కార్టెల్ కదలికలను అడ్డుకోవడం, తీర ప్రాంత మార్గాల ద్వారా జరిగే అక్రమ కార్యకలాపాలను నియంత్రించడం. ఫ్యూటో వలర్తా ఒక వ్యూహాత్మక నగరం, ముఖ్యమైన పోర్ట్ యాక్సెస్ కూడా ఉంది. ఇక్కడ అంతర్జాతీయంగా పర్యాటకం ఎక్కువ, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కేంద్రంగా ఉంది. ఇదీ కాక 2026లో ఫీఫా వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లక్షలాది అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానించేందుకు మెక్సికో సిద్ధమవుతున్న సమయంలో ఏ చిన్న అస్థిరత అయినా దేశ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది.